రాకెట్ ఛార్జింగ్ మొత్తం అయిపోయింది మేడం. ఇప్పుడు గనక ఛార్జింగ్ అర్జెంటుగా మనకి ఎర్త్ మీద నుంచి రాకపోతే మన స్పేస్ స్టేషన్ మొత్తం క్రాష్ అయిపోయి పడిపోతుంది మేడం. మేడం 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 ఏదో చేయండి మేడం, ఏదో చేయండి. అలాగే నేను రిపోర్ట్ చేస్తా. మిస్టర్ విష్ణు అక్కడ మన ప్లేన్ ఛార్జింగ్ అయిపోయిందంట, ఎర్త్కి రిపోర్ట్ చేయి నువ్వు. అవును విష్ణు, మన ఎర్త్ చాలా డేంజర్లో ఉంది. ఎందుకంటే మన స్పేస్ స్టేషన్ క్రాష్ అయితే కరెక్ట్కి వెళ్ళి భూమి మీద పడుద్ది. అక్కడ ఉన్న 100 కిలోమీటర్ల వరకు మొత్తం క్రాష్ అయిపోద్ది. ప్లీజ్ విష్ణు ఏదో చేయి విష్ణు. ఓకే విష్ణు రిపోర్టింగ్. ఇక్కడ ప్లేన్ ఛార్జింగ్ అయిపోయింది. గమ్ముని స్పై టీమ్ని పంపండి, లేకపోతే ఎర్త్ మీద క్రాష్ అవ్వగలదు. ప్లీజ్ 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 ఏదో చేయండి. ఓకే 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 స్పై క్యాచింగ్. ఏంటి ఇప్పుడు మీకు అర్జెంటుగా స్పై ప్లేన్తో ఛార్జింగ్ పంపాలా? ఓకే వెంటనే పంపుతాను నేను. ఏం చేయాలి ఇప్పుడు? ఐడియా. హలో చెప్పక్క. అర్జెంటుగా స్పై ఛార్జింగ్ పంపాలంట పైన ఉన్న ఎయిర్ స్టేషన్కి గమ్మును పంపాలి, లేకపోతే వెంటనే అది క్రాష్ అయిపోతుంది. అక్క నాకు ఆల్రెడీ తెలుసు అక్క, నేనే కదా నీ ప్లేస్లో నేనే కదా చెప్పింది. సరే ఇప్పుడు నేను అర్జెంటుగా స్పై స్టేషన్కి పంపాలి కదా. అవునవును. ఓకే ఇప్పుడు రాకెట్ లాంచ్ చేద్దాం. రాకెట్లు ఏం రెడీగా లేవు. అదేంటే జట్లో వెళ్తున్నావు? రాకెట్ తెమ్మన్నాం కదా. రాకెట్ లేదని చెప్పాను కదా అక్క, రాకెట్ లేదు. సర్లే సరే గమ్మునెళ్ళు. ఛార్జర్ ఏది? ఛార్జర్ ఇక్కడ ఉంది, బ్యాటరీ ఇందులో ఉంది. హై పవర్ బ్యాటరీ. ఇక్కడ నుంచి సిగ్నల్స్తో వస్తుంది కదా, అదేనా? అవును అదే గమ్ముని. అక్క నాడు వెళ్ళిపోదాం. ఒరే చిట్టి నువ్వు లోపలికి వెళ్ళరా, నేను ఇది చూసుకుంటాను. ఇక్కడ ఏంటి ఇక్కడ అసలు? ఒరే చిన్న ప్రాబ్లం ఉంది, నేను సెట్ చేస్తానులే. గట్లక్క వెళ్తున్నాను లోపలికి. మరి వెళ్ళి ఏమైనా తినకపోయింది అసలు. గట్లనే తినేస్తా. బాయ్. అబ్బా మీరంతా ఇక్కడ ఉన్నారా? నేను ప్లైన్ మొత్తం చుట్టుముట్టు వచ్చేసాను కదా. ఓయ్ ఎంతకీ ఎవరమ్మా నువ్వు? ఓ అదా, నా పేరు చిట్టి. అదే మీరు స్పేస్ స్టేషన్ రిపేర్ చేయించడానికి పిలిపించారు కదా, మా అక్కే తను ఇక్కడికి పంపింది నాకేమైనా తినడానికి పెట్టమని. ఓహో ఇక్కడికి ఈ సైడ్ ఉంటుందని తెలీదా అమ్మ? మరి మా రూము అది తెలిస్తే నేను ఎందుకు ప్లేన్ మొత్తం తిరుగుతా? నాకేమైనా తినడానికి పెట్టండి. ఓకే ఐఎమ్ కుక్ ఇన్ 1 minute. సరే కుక్కు గమ్మునెళ్ళి వండబెట్టు, లేకపోతే ఆగేలా లేడు మన దగ్గర. నేను ఈలోపు అలా వెళ్ళొస్తా. బాస్ ఎవరు వచ్చారు చూడండి. ఎవరు మీరంతా? ఈ రోబోట్స్ అంతా ఎవరు? మీరు ప్లేన్ చెకప్కి పిలిచారు కదా, మేము రోబోట్స్ వచ్చాము. ప్లేన్ చెకప్కి రోబోట్స్ కావాలి లేదా? మీ ప్లేన్ చెకప్ గమ్మునవ్వదు, ఎందుకంటే ఇది మనుషులకు తెలిసిన ప్లేన్ చెకప్ కాదు. ఇంకా మన పని ఏం లేదు, మనం వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఎలా వెళ్తామని? అవును ఎలా వెళ్తాం సార్? అవును ఎలా వెళ్తాం నాకు అర్థం కావట్లేదు. అవును కదా, మనం ఎలా వెళ్ళాలి? ఐడియా. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పక్కన ఇంకో రాకెట్ వచ్చింది చూడు,
మనం హ్యాక్ చేసి రెప్పించి వెళ్ళిపోదాం. అవునవును అలాగే వెళ్ళిపోతాం. అవునవును నాకు చాలా భయం వేస్తుంది. అలాగే వెళ్ళిపోతాము. ఓకే కంగారు పడకండి. మనం వెళ్ళిపోతాం. నా పేరు చిన్ను. నాకు కాల్ ట్రీట్మెంట్కి 2 లక్షలు అవుద్దని చెప్పారు. మీరు ఏమైనా దానం చేయగలిగితే ప్లీజ్ దానం చేయండి. నేను ఎక్కువసేపు మిమ్మల్ని బతిమాలను. బాయ్. ఫోన్లే మంచివాళ్ళలో ఉన్నాడు. దానం చేద్దాం ప్లీజ్. ఓకే చేద్దాం కానీ అలా చేయాలి. ఇక మనము ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. సరే అవును డొనేట్ చేయడం కూడా చాలా మంచిది. డొనేట్ చేసేద్దాం. సరే డొనేట్ చేద్దాం. మనం ఏంటి ఆటో సౌండ్ వచ్చింది? ఏమో ఇక్కడెక్కడైనా దగ్గరలో. ఇది స్పేస్ స్టేషన్ కదా. అవును ఏంటి సౌండ్? సరే ఏంటి సార్ ఈ సౌండ్? అసలు ఏమైనా అర్థమవుతుందా? అదే కదరా బాబు చూస్తున్నాను. ఒరే ఇంజన్ లేదు ప్రాబ్లం వచ్చిందిరా బాబు. అయ్యో బాబు ఇంజన్లో ప్రాబ్లం వచ్చిందా? నా వల్ల కాదు ఇంకా. ఇప్పుడే కదా రిపేర్ చేస్తా. మళ్ళీ చూడండి ఏదో బండి సౌండ్ వచ్చింది అని. అవును నాకు చాలా భయం వేస్తుంది. వెంటనే మళ్ళీ హెల్పర్స్కి ఫోన్ చేయాలి. హలో ఎవరు? ఓహో చెప్పండి ఎవరండి మీరు? నా పేరు యాస్ రోహిత్. ఓహో చెప్పండి ఏమైంది మీ ప్లేన్కి? బ్యాటరీ క్రాష్ అయ్యి ఇంజన్ వచ్చి బుల్లెట్ సౌండ్ వస్తున్నాయి, మళ్ళీ ఆటో సౌండ్ వస్తుంది, ఒకసారి RX 100 సౌండ్ వస్తుంది. గట్టి ప్రాబ్లమే ఇది. మొన్నే కదా వచ్చి క్లీన్ చేశారు. అప్పుడు ఏమీ లేదని చెప్పారు. ఇప్పుడు ఉంది, నన్ను చేయమంటారు. సరే మా చిట్టిగాడు వస్తున్నాడు, వాడు వచ్చి సెట్ చేసి పెడతాడులే. సరే ఆ బుడ్డగాడైనా పర్లేదు, సెట్ చేసి పెడితే చాలు, మళ్ళీ ఏం ప్రాబ్లం రాదు కదా. అస్సలు రాదండి, సెట్ చేసేద్దాం. ఒరే చింటుగా గమ్మునరా బాబు. అక్కడ క్రాష్ అయ్యి కింద పడింది అనుకో, ఇంజిన్ ఆగిపోయి అంతా ఇంకేం ఉండదు అన్న. నేను చూసుకుంటా కదన్నా, నీకేంటన్నా నొప్పి? అదేరా బాబు నావేం కూడా. వెళ్ళు గమ్ముని. అలాగా అన్న వెళ్ళిపోతున్నాం. బాయ్ బాబు. అక్కడ సరిగ్గా రిపేర్ చేస్తే చాలు నాకు. అన్న స్పేస్ స్టేషన్ రిపేర్ అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. సరే వెళ్ళు. క్రాష్ అయిపోయిందిరా బాబు. అమ్మయ్య ఈ చింటుగాడి జట్టు ఏదోలాగా హ్యాక్ చేశాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హ్యాక్ చేయాలి. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న అమ్మాయి ఎవరు? అసలు ఈ అమ్మాయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎందుకు హ్యాక్ చేయాలనుకుంటుంది? చింటూ గడి ప్లేన్ ఎందుకు హ్యాక్ చేసింది? ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని హ్యాక్ చేసింది. దాని డీటెయిల్స్ మొత్తం తన దగ్గర ఉన్నాయి. తను ఎప్పుడు లాంచ్ చేస్తే అప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మొత్తం క్రాష్ అయిపోద్ది. ఇప్పుడు ఈ అమ్మాయి చింటూ గడి జట్టుని హ్యాక్ చేసింది. ఆ జట్టు క్రాష్ అయిపోయి సముద్రంలో పడిపోయింది. చింటూ గడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఈ అమ్మాయిని ఎలాగోలాగా ఆపాలి. మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని హ్యాక్ చేయకుండా ఎలాగ ఆపాలో ఎలా వస్తుందేంటి బాబోయ్? ఏదో అయిపోయినట్టుంది మళ్ళీ ప్లేస్ స్టేషన్కి. రెడ్ అలర్ట్. ఇక్కడ ఏంటి రెడ్ అలర్ట్ అని ఉంది? రెడ్ అలర్ట్. అందరికీ విజ్ఞప్తి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూలిపోబోతుంది. హలో అండర్ కవర్ ఆపరేషన్ ఫ్రమ్ ఎర్త్. ఏం చెప్తున్నారండి మీరు? ఎందుకు క్రాష్ అవుతుంది? మీ
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హ్యాక్ అయింది, సో క్రాష్ అవుద్ది. అర్థం అవుతుందా? సార్ బట్ ఎలాగప్పుడు మేము మీ గురించి మాకు తెలీదు సార్. బట్ మమ్మల్ని అలా వదిలేస్తారు మీరు? మేము ఏమీ చేయలేము సార్. ఆ హ్యాకర్ ఎవరో కూడా మాకు తెలియట్లేదు. బట్ సార్ హే హే నేను మళ్ళీ మావులైపోతున్నాను. ఏ దిక్కుచుక, ఏ జడ్జినక, నాకు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫర్ వచ్చింది. నేను మళ్ళీ డిటెక్టివ్ అవ్వబోతున్నాను. మంచి కేసు ఏమైనా దొరికితే బాగుంది. మొన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హ్యాకింగ్ కేసు వచ్చింది కదా, దాన్ని పట్టుకుంటాను. దాన్ని పట్టుకుని ఆ హ్యాకర్ని ఖచ్చితంగా పట్టుకుంటాను. ఐ ఆమ్ ఏ ఇన్వెస్టిగేటర్. సార్ బట్ సార్ కాల్ ఎండెడ్. ఓ నో, ఇంకోటి పెట్టేశాడు. ఇప్పుడు ఎలాగరా బాబు? ఏమైంది రోహిత్? ఏమైంది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? అది కాదు, ఇప్పుడు మన ప్లేన్ క్రాష్ అయిపోయి పడిపోతుందంట. మనం అందరం ఉష్కాకి, ఎందుకంటే మన ప్లేన్ని ఎవరో హ్యాక్ చేస్తారంట. మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇంకా అంతరించిపోవాల్సిందే. ఓ నో, అలా ఎలా అవుతుంది రోహిత్? ఏమోనే, నాకు కూడా అర్థం కావట్లేదు. సో రోహిత్, ఇప్పుడు మనం ఏం చేయాలి? అది నాకు కూడా అర్థం కావట్లేదు. ఆస్ట్రానమర్స్ని అడుగుతుంటే వాళ్ళు కూడా ఏం సాయం చేయలేమంటున్నారు. రోహిత్, ఇప్పుడు ఎలాగా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. హే, మనకి డిటెక్టివ్ నుంచి ఫోన్ వస్తుంది. అవునా రోహిత్? గమ్ములు లిఫ్ట్ చేయి. మన రిక్వెస్ట్ చూసినట్టున్నారు రోహిత్. మన రిక్వెస్ట్ చూసినట్టున్నారు. అవును, మన రిక్వెస్ట్ చూసినట్టున్నారు. ఇప్పుడే ఎత్తుతాను ఫోన్. హలో డిటెక్టివ్ గారు. హలో రోహిత్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హ్యాక్ అయిందంట కదా? అవునండి డిటెక్టివ్ గారు, ఏం చేయాలో అర్థం కావట్లేదండి. మీరే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ హ్యాకర్ని హ్యాక్ చేసి మా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కాపాడండి. ఓకే, కంగారు పడకు నువ్వు. నేను అన్నీ చేస్తానులే. కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మీ ఇంజిన్ ఉంటుంది కదా, సిస్టము, దాని కింద ఒక నెంబర్ ఉంటుంది. అది నాకు చెప్పవా ప్లీజ్? అలాగే సార్, చెప్తున్నాను సార్, చూసుకోండి. ఓకే రోహిత్, థ్యాంక్ యూ చెప్పినందుకు. ఓకే, ఇప్పుడు అంత నాకు వదిలే, నేను చూసుకుంటాను. డిటెక్టివ్ గగన్ గారు, థ్యాంక్ యూ అండి. మీ పేరు గగన్ అంట కదా, ఇప్పుడు వచ్చింది మాకు మెసేజ్ మా సిస్టమ్కి. ఓకే వచ్చింది కదా. ఓకే డిటెక్టివ్ గగన్ అని నోట్ చేసుకో నెంబర్, సరేనా? నేనేసిన ఇయర్కి ఆ హ్యాకర్ చిక్కుతుంది. తను ఎక్కడుందో నాకు అర్థమైంది. తనైతే ఇండియాలో లేదు. షీ ఈజ్ ఇన్ USA. కరెక్ట్గా చెప్తున్నాను, షీ. తన అబ్బాయి కాదు, అమ్మాయి. తెలిసిపోయింది నాకు. నా రీసెర్చ్ ఫలించిందే. తను USAలో ఉంది. ఇప్పుడే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి. వెళ్ళి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఓ ఆక్సిజన్ లెవెల్స్ అన్ని పడిపోయి టైం అయిపోయింది. నో. అవునా రోహిత్, ఇప్పుడు ఏం చేయాలి? అదే నాకు కూడా తెలీదు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమీ. హలో సార్, గగన్ గారు. హలో రోహిత్, నీకు చెప్పాలయ్యా. అది మరి ఆ హ్యాకర్ అయితే మన కంట్రీలో లేదంటయ్యా. తన్ని వెతికానమ్మా నేను. మరి తనేమో అయితే USAలో ఉందంట. మరి ఇప్పుడు ఎలాగంటావు? మరి చూడు, మరి ఆ హ్యాకర్ USAలో ఉంటే ఎలాగ మరి? వాట్? యూఎస్ఏలో ఉంది గగన్ గారు ఆ అమ్మాయి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. మరి మీ సిగ్నల్స్ ఎలా క్యాచ్ చేసిందో నాకు తెలియట్లేదు. మరి అయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు గగన్ గారు? బుక్ చేశానమ్మా ఫ్లైట్ టికెట్.
మరి నాకు అక్కడికి సిగ్నల్స్ ఉండవు కదండి, యూఎస్ఏకి నాది ఇండియాకి సిగ్నల్స్ ఉంటాయి కదండి. అదే నాకు అర్థం కావట్లేదమ్మా, ఇప్పుడు ఏం చేయాలో ఉంటావు సార్. మీరే అలా అంటే నేనేం చేయను సార్. ఇంకా అదేంటి బాబు, ఒక ఐడియా ఇప్పుడే తట్టిందమ్మా. అదే నా దగ్గర ఒక లింక్ ఉంది, ఆ లింక్స్ నీకు షేర్ చేస్తాను. ఆ లింక్స్ అయితే యూఎస్ఏ టెక్నాలజీతో అప్డేట్ అయ్యాయి అనమాట. సో నీకు నాతో నువ్వు ఎప్పుడు టచ్లో ఉండొచ్చు, కాంటాక్ట్లో ఉండొచ్చు ఆ లింక్స్ నువ్వు క్లిక్ చేస్తే. అలాగే గగన్ గారు అయితే గమ్మున లింక్స్ పంపుతారు నాకు. అలాగేనమ్మా ఇప్పుడు పంపుతున్నాను చూడు, అది యూఎస్ఏ డెవలప్డ్ అనమాట. యూఎస్ఏ డెవలప్డ్దా? సరేనండి, మీరు నాకు పంపితే నేను మీకు టచ్లో ఉంటాను. ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నారు, ఫ్లైట్ ఎక్కుతారు? ఇండియన్ ఎయిర్లైన్స్.